Hi guys, నేను మీ లాయర్ బాబు. After a long gap కదా. So, let me start telling you the brief of the TTD లడ్డు ఇష్యూ. 18th September CBN గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అది ఏంటంటే గత ప్రభుత్వం హయాంలో యానిమల్ ఫ్యాట్ తో తయారు చేసిన గీ అనేది టీటీడీ లడ్డు ప్రసాదంలో యూజ్ చేస్తున్నారు అని చెప్పి ప్రకటించారు. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారంగా జరిగిన ఆరోపణలకి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం ప్రకటించారంటే ఎటువంటి యానిమల్ ఫ్యాట్ తో తయారు చేసిన గీ అనేది ప్రసాదంలో యూజ్ చేయలేదు అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి 4 రిట్ పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఈ రిట్ పిటిషన్స్ యొక్క ప్రేయర్స్ ఏంటంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ కావాలని, రిలీజియస్ ట్రస్ట్ ఫ్రేమ్వర్క్ కావాలని, ప్రిపరేషన్ ఆఫ్ ప్రసాదం ఫ్రేమ్వర్క్ కావాలని ఈ యొక్క రిట్ పిటిషన్స్ ప్రేయర్స్. సిద్ధార్థ్ లూత్రా గారు టీటీడీ తరపున రిప్రజెంట్ చేస్తూ కొన్ని సబ్మిషన్స్ చేశారు. ఆ సబ్మిషన్స్ ఏంటంటే జూన్ టు జూలై 4th వరకు వచ్చిన గీ ట్యాంకర్స్ ని అడల్టరేషన్ కి పంపించలేదు అని చెప్పి సమర్పించారు. సెకండ్ సబ్మిషన్ ఏంటంటే 6th and 12th 4 ట్యాంకర్స్ వచ్చాయి. ఆ 4 ట్యాంకర్స్ ని మాత్రమే టెస్ట్ కి పంపించారు. అండ్ ప్రీవియస్ సప్లయర్ ఈ 4 ట్యాంకర్స్ పంపించిన సప్లయర్ సేమ్. ఈ 4 ట్యాంకర్ శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుని టెస్ట్ చేసిన తర్వాత తెలిసిన రిజల్ట్ ఏంటంటే గీ కల్తీ అయింది అని రిజల్ట్ వచ్చింది. థర్డ్ సబ్మిషన్ ఏంటంటే ఏదైతే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కంటైన్ చేసే గీని యూజ్ చేయలేదని చెప్పారు. కానీ జూన్ టు జూలై 4th వరకు పంపిన సప్లయర్ ఈ సప్లయర్ సేమ్ అని సమర్పించారు. అలాగే 4th సబ్మిషన్ ఏంటంటే లడ్డూలు రుచిగా లేనందున ముందుగా సరఫరా చేసిన గీ కలుషితం అయింది అని గుర్తించి NDDB-CALF కు టెస్ట్ కి పంపాలి అని సమర్పించారు. ఎందుకు అంటే మొత్తానికి సేమ్ సప్లయర్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఈ ఇన్సిడెంట్ మీద 25th September FIR అనేది నమోదైంది. అండ్ 26th సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది రంగంలోకి దిగింది. సిద్ధార్థ్ లూత్రా గారి సబ్మిషన్స్ విన్న తర్వాత సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే సాలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతాని అసిస్ట్ చేయమని అడిగింది. ఏమని అసిస్ట్ చేయమని అడిగిందంటే సిట్ తో కంటిన్యూ చేయాలా ఆర్ ఇండివిజువల్ ఏజెన్సీతో కంటిన్యూ చేయాలా అనేది అసిస్ట్ చేయమని సాలిసిటర్ జనరల్ ని సుప్రీంకోర్టు అడిగింది. సో సాలిసిటర్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది రేపు మనకి తెలుస్తుంది. 3rd October 3:30కి ఈ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనేవి జరగబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు know more updates and don't forget to like, share and subscribe.